చూస్తూనే ఉన్నాం కదా, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క మండపానికి వెళ్ళి వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా ఉన్నారు, అంగరంగ వైభవంగా వారు చేసే కార్యక్రమాలు తెలుసుకుంటూనే ఉన్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు 2024 ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలకానగర్ డివిజన్లో ఎస్బీఐ కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనతోటి మిట్టు రోహిత్ ఉన్నారు. వాళ్ళ అసోసియేషన్ మొత్తం కూడా ఉన్నది. గణేష్ కూడా వాళ్ళ వెనకనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, గణేష్ వీళ్ళకి ఏ రకంగా సహాయపడుతారు? గణేష్ అంటే గణేష్ కాదు, గణేష్ దేవుడు. ఓకే రైట్, చెప్పండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్, బిల్కుల్ అంటాం. అంతే. గణేష్ పండుగ వచ్చిందంటే ఇంకెక్కువ అంతే సంతోషం. ప్రతి సంవత్సరం 3 కేజీలు పెరిగినట్టు అనిపిస్తుంది. సంతోషంతోనే పెరిగినట్టుంటా. ఎలా చేస్తారు పూజలు? మాది ఎస్బీహెచ్ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది 11 సంవత్సరాల క్రితం స్థాపించినాం. మేమే అందరం పిల్లలం ఉన్నప్పుడు. అప్పటి నుంచి అందరం కలిసి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంటాం ఇక్కడ కాలనీలో. ఇక్కడ మాకు ఒక గుడి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అందరం కాలనీ మెంబర్స్ అందరం ఫ్రెండ్స్ అందరం ఇక్కడ కలిసి 11 సంవత్సరాల నుంచి చేస్తుంటాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, పిల్లలకు ఆటలు అవన్నీ చేపిస్తుంటాము. 11 రోజులు అంగరంగ వైభవంగా పూజలు చేసి 11వ రోజు లడ్డు ఆక్షన్ చేయించి గణనాథునికి ఘనంగా నిమజ్జనం వైపు తీసుకొని పోతుంటాం. లాస్ట్ టైం 67,000కు పోయింది. విగ్రహదాతలు ఒక్కొక్కరు మా దాంట్లోనే మా మెంబర్స్లో ఉన్నారు. వాళ్ళతోనే మేము కొనిపించుకుంటాము. ఈ సంవత్సరం మా ఫ్రెండ్ వాళ్ళు ఇప్పించింది సార్ నా విగ్రహదాత రవితేజ. విగ్రహం ఎక్కడ డిజైన్ చేయించారా లేకపోతే మామూలుగా ఉన్న తీసుకొచ్చారు? ఇక్కడనే సోలాపూర్వి ఇక్కడ కాటేదాన్లో మాకు అవైలబుల్ ఉండే ఇక్కడనే తీసుకున్నాం. సంవత్సరాలు అంటారు కదా, ఎలా ఉంది గణేష్ మీ వెంటనే ఉండా? లక్ష్మీదేవిని సంపద ఇస్తున్నాడా? ఆరోగ్యం ఆయుర్లు ఆ సంపదన ఇచ్చిరు కాబట్టే ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటూ ఎదుగుకుంటూ ముందుకు వచ్చినాం. ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా బాగుంది. కోరుకున్నాం ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఉన్నాయి కోరికలు జరిగితే ఇంకా బాగా చేస్తాం. ఇంకా ప్రజల గురించి 100% అందరి గురించి కోరుకుంటాం కదా. నమ్మకం ఉంది కాబట్టి ఇంత గట్టిగా చేసేది. అది చెప్పండి. మాకు ఆబ్వియస్లీ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇచ్చారా విగ్రహాన్ని? ఇదే ఫస్ట్ టైం అంటే అంటే మేము కలిసి చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట, ఇదే కాలనీలో ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ విగ్రహం ఇప్పిరా అన్నాడా? అంటే నేనే ముందు వచ్చి లైక్ ఈ ఇయర్ కూడా దీన్ని బట్టి చూస్తే ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇచ్చే వెళ్తాడు అనమాట దేవుడు మాకు అందరికి. హ్యాపీ. విగ్రహం కాక మీకు ఏమనిపిస్తుంది? 9 ఇప్పుడు ఇవాళ 4వ రోజు కదా, ఇలానే 9 రోజులు ఇంకా నిష్టగా పూజ చేస్తే ఆబ్వియస్లీ ఫ్రూట్ఫుల్ కదా. ఎప్పుడు అనుకోరు? లాస్ట్ ఇయర్ అనుకున్నా లేకపోతే ఈ మధ్యకాలం అనుకున్నారు విగ్రహం ఇప్పించాలని? అంటే గత 3 ఏళ్ళుగా అనుకుంటూనే ఉన్నాము. సో బ్రదర్ లాస్ట్ టైం ఎలా అనిపించింది? లడ్డు మీ ఇంటికి వచ్చినందుకు ఆనందాలు తీసుకొచ్చిందా? తప్పకుండా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. రీసెంట్లీ మ్యారీడ్ అయినాం మేము. సో అట్లా అని చెప్పేసి తీసుకుందాం ఈసారి అని చెప్పేసి తీసుకున్నాం. చాలా చాలా బాగా జరిగింది. లడ్డు అంటే దాదాపు లక్ష్మీదేవత వచ్చినట్టే అనమాట. లక్ష్మీదేవి వచ్చినట్టే. ఈసారి ఎలా ఉంది మీ పూజ? చాలా బాగుంది. అందరం ఇది ఏందనంటే మేము గణేష్ పెట్టడం అని కాకుండా మేము యూనిటీగా అందరం కలిసి ఉంటాం. ఫ్రెండ్స్ అందరం కలిసి దాన్ని అంతా ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేసుకుంటూ పిల్లలు కానీ రేపొద్దున వచ్చే జనరేషన్ మాలో టీంలో కానీ మేము మా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకొని రేపొద్దున ఇది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీకు ఎవరు స్ఫూర్తి? ఇక మాకంటే మేము మేము యూనిటీగా మా సీనియర్ అన్నయ్య వాళ్ళు ఉండేది, వాళ్ళతో మేము అందరం నేర్చుకున్నాం. వాళ్ళు మాకు నేర్పించింది. రేపు పొద్దున ఇప్పుడు మన పిల్లలు వీళ్ళందరూ కూడా మాతోనే ఉంటారు. వచ్చి ఇట్లనే అన్నయ్య అని చెప్పి చెంబటి ఉంటారు, చేసుకుంటూ పోతుంటారు. చెప్పండి. శివ. మంచి బాగా అనిపిస్తుంది. అన్న వాళ్ళు వెంబడినే ఉండి దేవునికి అన్న వాళ్ళే చెప్తే ఇక మేము పాటిస్తాం. అట్లా మీరు చూస్తే అయ్యప్ప మాల వేసేటప్పుడు 45 రోజులు, శివమాల వేసేటప్పుడు 45 రోజులు, వినాయక చవితి వచ్చిన 9 రోజులు, ఇంతేనా భక్తి అంటే? మళ్ళీ ఏమైనా కంటిన్యూ ఉంటుందా? కంటిన్యూ అది మనసులో ఉంటుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు పూజలనే కాకుండా నిత్యంగా మనం కూడా చేస్తుంటాం కదా అన్న. ఏ విధంగా ఉన్నా ఇప్పుడు ఈ 11 రోజులు ఇప్పుడు ఏమి మాంసాహారం తినకుండా అన్నిటికీ దూరంగా ఉండి దేవునికి పూజలు చేసుకుంటూ ఉంటాం. మిగతా అట్లా ఈ పర్టికులర్ టైం అనే కాకుండా అన్నిట్లో ఉంటాం. ప్రజలకి అంతే మట్టి జర అంతా మంచిగా ఉండి జర లేడీస్ని ఆ రేపులు కాకుండా ఇంకోటి చిన్న యంగ్ జనరేషన్ ఉన్నారు ఈ మధ్య బాగా గంజాయికి అలవాటై తాగుడికి అలవాటై వాళ్ళంతా మంచిగా ఉంటే చాలని కోరుకుంటున్నాను. సో ఇదండి మరి చిలకానగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్బీఐ కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే
యువత చెడిపోయే దారిలో ఉన్నది కనుక గణేశుడు వాళ్ళందరినీ కూడా మంచి దారిలో పెట్టాలని 14 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నామని అంగరంగ వైభవంగా వివిధ కళా తోరణాలతోటి గణేశుని స్వాగతం పలుకుతూ నిమజ్జన కార్యక్రమం కూడా ఘనంగా చేస్తామని చెప్పారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.